డయాబెటీస్ ఉంది డాక్టర్ గారు. దానివల్ల గూడా రకరకాల పెయిన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు గదా! సో, అలాంటి పేషెంట్స్ అంటే ఎట్లా వస్తూ ఉన్నారు? ఏం కంప్లెయింట్స్‌తో వస్తూ ఉన్నారు? సో, ముఖ్యంగా చూసుకుంటే డయాబెటీస్ అనేది హ్మ్. ఇట్స్ ఎ మెటబాలిక్ కండిషన్. హ్మ్. సో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు హ్మ్. ఆర్ టైప్ 1 డయాబెటీస్ అంటాం. హ్మ్. అంటే ఇన్సులిన్ సరిగ్గా సక్రీట్ అవ్వట్లేదు ప్యాంక్రియాస్ నుంచి. హ్మ్. సో, దీనివల్ల బాడీలో గ్లూకోజ్ అనేది ఎక్కువైపోవడం. సో, గ్లూకోజ్ ఎప్పుడైతే ఎక్కువైందో నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, హ్మ్. రెటీనా డ్యామేజ్ అవుతుంది, అవును. డయాబెటిక్ అవును. రెటినోపతి అంటాం, అవును. న్యూరోపతి అంటాం. హ్మ్. సో, ఈ మెటబాలిక్ కండిషన్స్ వల్ల ఎక్కువ చూసేదంటే డయాబెటిక్ న్యూరోపతి హ్మ్. ఆర్ డయాబెటిక్ ఫుట్ కూడా హ్మ్. ఉంటుంది. సో, వీళ్ళకి ఎక్కువ గ్లోవ్ అండ్ స్టాక్ డిఫార్మిటీ అంటాం. హ్మ్. అంటే కాళ్ళల్లో స్పర్శ తక్కువ అవడం ఆర్ అవును. ఎక్కువ స్పర్శ, హైపర్ సెన్సిటివిటీ ఉండొచ్చు. హ్మ్. అల్లోడైనియా అంటాం, హ్మ్. హైపరాలజీసియా అంటాం. హ్మ్. అల్లోడైనియా అంటే ఇలా టచ్ చేసినా కానీ అదొక సూదులతో పొడిచినట్టు నొప్పిగా అబ్బో! ఉండడం, అది హ్మ్. అల్లోడైనియా. హ్మ్. హైపరాలజీసియా అంటే కొద్దిగా జస్ట్ ఇలా పించ్, కొంచెం హ్మ్. తక్కువ వచ్చే పెయిన్ ఇంటెన్స్తో పించ్ చేసినా హ్మ్. ఎక్కువగా వాళ్ళకి హ్మ్. ఉంటుందన్నమాట, పర్సెప్షన్ ఉంటుంది. హ్మ్. సో అది హైపరాలజీసా. హ్మ్. ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉండడం ఓకే. ఆర్ మొద్దు బారడం, హ్మ్. స్పర్శ లేకపోవడం ఆర్ కాన్స్టాంట్గా మంట లేవడము, హ్మ్. బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్, అవును. సూదులతోటి ఇట్లా గుచ్చుతున్నట్టు అరికాళ్ళలో మంట అనిపించడం, అరికాల్లో ఆ! మంట. సో ఇవన్నీ డయాబెటిక్ న్యూరోపతి యొక్క లక్షణాలు. హ్మ్. సో ఇవి డయాబెటిక్ న్యూరోపతి ఉంటుంది. హ్మ్. ఇంకొంతమందికి ఫ్రోజన్ షోల్డర్ తోటి ఆ! చాలా బాధపడుతూ ఉంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే లోపల ఒక క్యాప్సిల్ ఉంటుందన్నమాట. సో షోల్డర్ క్యాప్సిల్లో ఎప్పుడైతే టైట్గా అయిందో మనకి జాయింట్ అనేది మూమెంట్ సరిగా అవ్వదన్నమాట. హ్మ్. ఒక అంటే షోల్డర్ జాయింట్ అనేది ఒక బాల్ సాకెట్ లాంటి హ్మ్. ఫార్మేషన్ హ్మ్. ఉంటుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. హ్మ్. సో ఎప్పుడైతే ఈ బాల్కి బాగా ఒక టైట్ క్లాత్ తోటి కట్టేసామనుకోండి, హ్మ్. సో మూమెంట్ సరిగా రాదు. సో అలాంటి మెకానిజమే ఫ్రోజన్ షోల్డర్లో అవుతుంది. యెస్. సో లోపల అడేషన్స్ ఫామ్ అవుతాయి హ్మ్. ఆర్ క్యాప్సిల్ థికనింగ్ అవుతుంది. హ్మ్. సో ఎప్పుడైతే క్యాప్సిల్ థికన్ అయింది అనుకోండి, మన మూమెంట్స్లో అది గ్లైడింగ్ మూమెంట్స్ కానీ హ్మ్. రొటేటర్ మూమెంట్స్కి హ్మ్. అంత సహాయం పడదు. యెస్. సో వాళ్ళకి మళ్ళీ పెయిన్ మేనేజ్మెంట్లోనే ఆ! వాళ్ళకి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ద్వారా నర్వ్ బ్లాక్ ఉంటుంది. హ్మ్. అండ్ దాంతోపాటు ఈ అడేషన్స్ బ్రేక్ చేసేలాగా హైడ్రో డిస్టెన్షన్ కానీ హ్మ్. సలైన్ ఇంజెక్షన్ తోటి మనం స్కానింగ్ చేసుకుని ఎక్కడైతే జాయింట్లో అడేషన్స్ ఫామ్ అవుతాయో హ్మ్. అక్కడ మాత్రమే మనము నీడిల్ ద్వారా దాన్ని డిస్టెండ్ చేసి దాన్ని హ్మ్. బ్రేక్ చేయడం, దాంతోపాటు ఫిజియోథెరపీ అసిస్టెన్స్ తోటి హ్మ్. వాళ్ళ రేంజ్ ఆఫ్ మూమెంట్స్ పెంచడం అలా ఉంటుంది. ఓకే. డయాబెటిక్ న్యూరోపతిలో అగైన్ ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్. ఆ! ఎందుకంటే ఒక్కసారి నర్వ్ డ్యామేజ్ అయితే దాన్ని హ్మ్. రిపేర్ చేయడం కొంచెం కష్టమే. బట్ వాళ్ళ పెయిన్ థ్రెషోల్డ్ అనేది కొంతవరకు తగ్గించుకోవచ్చు. హ్మ్. లైక్ మనకి పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ హ్మ్. థెరపీ అంటాం. అంటే ఏ అయితే నర్వ్ సప్లై ఆ టెరిటరీలో మనకు సప్లై చేస్తుందో ఆ దగ్గర మనం నీడిల్ ద్వారా పల్స్ హ్మ్. రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీ ద్వారా మనం హ్మ్. ఏం చేస్తామంటే పెయిన్ సిగ్నల్స్ని మార్చుకోవచ్చు. హ్మ్. నొప్పిలాగా పర్సెప్షన్ అయ్యే సిగ్నల్స్ని హ్మ్. టచ్ సెన్సేషన్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేసుకునే మెకానిజం ఉంటుందన్నమాట. హ్మ్. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అండ్ ప్రోలోథెరపీ అంటాం. హ్మ్. ప్రోలోథెరపీ అంటే డెక్స్ట్రోజ్ ఆర్ గ్లూకోజ్ కంటైనింగ్ సొల్యూషన్ ఆ హ్మ్. నర్వ్ దగ్గర ఇంజెక్షన్ చేస్తే హ్మ్. నర్వ్ అనేది హీల్ అవుతుంది అనమాట. ఓకే. సో నర్వ్ కావాల్సిన కండక్షన్ కానీ ఆ హ్మ్. గ్రోత్ ఫ్యాక్టర్స్ అందులో రిలీజ్ అవ్వడంతో హ్మ్. నర్వ్ అనేది మళ్ళీ హీల్ అవుతుంది. ఓకే. సో పూర్తి ఇలాగ స్థాయిలో తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం హ్మ్. ఎఫర్ట్ అయితే ఉంటుంది.